Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గారిబీడి మండలంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది అగ్ని ప్రమాదం కారణంగా. ఈ అగ్ని ప్రమాదం ఎవరి వల్ల జరిగిందో తెలుసా? కాకి వల్ల అగ్ని ప్రమాదం ఏంటని అనుకుంటున్నారా? ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏమనుకుంటాం? షార్ట్ సర్క్యూట్ అయిందో, లేదంటే సిలిండర్ పేలిందో, లేదంటే ఇతరత్ర ఇంకేదైనా కారణాలు ఆలోచిస్తుంటాం. కానీ కాకి గురించి ముందుగా చెప్పుకోవాల్సి వస్తే రామచిలుక, అదేవిధంగా నెమలి అంత అందమైన పక్షి కానప్పటికి కూడా కాకి మన పురాణ స్థానాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే పితృదేవతలకి పిండం పెట్టాలన్నా, ఏదైనా శుభకార్యం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కాకిని ముందుగా తలుచుకొని దానికి ఫుడ్ పెడుతుంటాం. సో అలాంటి కాకి కారణంగా 7 లక్షల రూపాయల ఆస్తి నష్టం, అదేవిధంగా అరతులం బంగారం కూడా కాలిపోయి ఒక రైతు కన్నీరు పెట్టుకుంటున్న గాథ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలోని 4 తాటాకిల్లులు ఉన్నాయి. సో కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేచి స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు పెడుతుంటాం. అందులో భాగంగానే నెయ్యితో చేసిన దీపాలు పెడితే మంచి జరుగుతుందనేసి చాలా మంది విశ్వాసం కూడా. ఆ దీపాన్ని పెట్టేటప్పుడు కాస్తంత ప్రసాదం కూడా పెట్టడం మన ఆనవాయితీ. ప్రసాదం పెడితే స్వామివారు స్వీకరిస్తారని కూడా మనం అనుకుంటాం. సో ఒక భక్తురాలు మేడ మీద తులసి కోటకి పూజ చేసిన అనంతరం ప్రసాదాన్ని, అదే విధంగా దీపాన్ని వెలిగించి తన పని చేసుకొని తాను వెళ్ళిపోయింది. ఇంకేముంది, కాకి పొద్దున్నే ఆహారం దొరికిందని కాకి కూడా చాలా సంబరపడిపోయింది. వెంటనే ఆ ప్రసాదం తిన్న వెంటనే వెలుగుతున్న ఒత్తిని తీసుకువెళ్ళి ఆ పక్కన ఉన్న తాటాకిల్లు మీద పడేసింది. అందులో 4 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాటాకిల్లు ఒక్కసారిగా మంటలు చెర్రేగిపోయాయి. లోపలున్న వారికి ఒక అయోమయ పరిస్థితి. ఎందుకంటే పైనుండి మంటలు వచ్చేస్తున్నాయి, పొగొస్తుంది, లోపల ఏమీ తెలియటం లేదు. అందరూ అరుస్తున్నారు, మంటలు వచ్చేస్తున్నాయి, ఇల్లులు కాలిపోతున్నాయి, ఇంకెక్కడో అని తీరా చూస్తే వాళ్ళు నివాసం ఉంటున్న ఇల్లే. సో మొత్తం అంతా బయటకు వచ్చేసారు. కట్టుబట్టలతో మాత్రమే వాళ్ళు రాగలిగారు. ఎందుకంటే మొత్తం అంతా కూడా పొగ రుమ్మేసింది. డార్క్ గా అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక బొగ్గు వాతావరణంలా కూడా అయిపోయింది. అసలు ఏం జరిగింది? ఎవరైనా గ్యాస్ ఆన్ చేశారా, లేదంటే వైర్స్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యా అని కూడా ఒక్కొక్కరు అన్ని స్విచ్చెస్ ఆఫ్ చేసామా, లేదా లోపల ఇంకేమైనా ఉన్నాయా లేదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో ఉన్నారు అండ్ ఆందోళనలో కూడా ఉన్నారు. తీరా ఎప్పుడైతే ప్రమాదం సంభవించిందో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా అలర్ట్ చేశారు. వారు వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. అందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రబీ పంటకి సంబంధించి గోపి అనే రైతు 1,10,000 రూపాయలు అప్పు తీసుకువచ్చి ఇంట్లో ముందు రోజు రాత్రే పెట్టాడు. అంతేకాదు కూతురు కోసం కొన్న బంగారాన్ని కూడా బ్యాంక్ నుండి విడిపించి లోపల పెట్టాడు. డబ్బులు కాలిపోయాయి, బంగారం కూడా కాలిపోయింది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. అది 1 గ్రామ్ కావచ్చు, 10 గ్రాములు కావచ్చు, తులం కావచ్చు, అరతులం కావచ్చు. కానీ ఆ రైతు యొక్క స్తోమతకి అది నిజంగా భారీ అమౌంట్ అనే చెప్పుకోవాలి. సో ఇదంతా చూసిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరినీ కూడా అడిగారు. అదేవిధంగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. తాటాకిల్లులు ఎలా కాలిపోయాయి, అసలు ఎవరెవరు ఏ పనులు చేశారో 4 ఇళ్ళు కూడా చెప్పండి అని. మేము ఎవరిని ఏమీ చేయలేదు, పొద్దున్న నుండి కూడా ఇంట్లోనే ఉన్నాం, వంట కార్యక్రమాలు అన్నీ అయిపోయి గ్యాస్ వంటే తప్పితే కర్రలపై వంట కూడా లేదని. సో ఇదంతా చూసుకున్నట్టయితే ఒక ఒత్తి కారణంగాని వాళ్ళు కూడా డిసైడ్ చేశారు. సో ఇది కాకి చేసిన కారణంగా ఇంతమంది కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడిన పరిస్థితి. సో ఇంకేమనాలి, కాకిని అనడానికి లేదు, అదేవిధంగా వీళ్ళని అనడానికి లేదు. అభం శుభం తెలియని పక్షి తన ఫుడ్ కోసం వెళ్ళడం వల్ల ఇదంతా కూడా జరిగిందని, ఆ కాకి వల్ల ఇదంతా జరిగిందని అక్కడున్న వారంతా కూడా ఆ కాకిని తిట్టిపోయడం మొదలుపెట్టారు. సో ఏదైతేనే నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 4 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒక రైతు కంట కన్నీరే మిగిలిందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరాపర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి